ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోరీ గురించి అందరూ ఒక కామెంట్ చేస్తున్నారు. ముసలోడే గాని మహానుభావుడు, 60 ఏళ్ల వయసులోనూ హాట్ అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నాడు అంటూ ఈర్ష్యపడుతున్నారు. గతంలో చాలా మంది హీరోయిన్లు, మోడల్స్తో అఫైర్లు నడిపిన లలిత్ మోడీ ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే నేరుగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన కొత్త ప్రియురాలని అందరికీ పరిచయం చేశారు. ఆమెతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ తమ 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారిందని వెల్లడించారు. అయితే లలిత్ మోదీ చేసిన ఈ ఒక్క పోస్టుతో అతడి కొత్త ప్రియురాలెవరో తెలియడమే కాకుండా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో బ్రేకప్ అయిన విషయం కూడా వెలుగులోకొచ్చింది. మనీ లాండరింగ్ తో పాటు కొన్ని ఆర్థిక అవకతవకల నేపథ్యంలో పన్ను ఎగవేత కేసుల్లో ఇరుక్కున్న లలిత్ మోదీ 2010లో ఇండియాను విడిచి పారిపోయారు. లండన్ వెళ్లిపోయిన లలిత్ మోదీ అక్కడే తలదాచుకుంటున్నారు. అయితే 2018లో ఆయన భార్య మిలాన్ క్యాన్సర్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోగా అలా కొన్నేళ్ల పాటు ఒంటరిగా ఉన్న లలిత్ 3 సంవత్సరాల క్రితం ప్రేమలో పడినట్టు వెల్లడించారు. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హాట్ బ్యూటీ అయిన సుస్మితా సేన్తో డేటింగ్ చేస్తున్నట్లు 2022 జూలై నెలలో లలిత్ మోదీ స్వయంగా ప్రకటించారు. అయితే తమకింకా పెళ్లి కాలేదని, భవిష్యత్తులో ఇద్దరం పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా సుస్మితా సేన్తో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పట్లో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 59 ఏళ్ల వయసులో ప్రేమ ఏంటని కొందరు విమర్శించగా, ఆర్థిక నేరాలకు పాల్పడిన అతనితో హీరోయిన్లకు ప్రేమేంటని మరికొందరు విమర్శలు గుప్పించారు. అయినా సుస్మితా సేన్ ఏమాత్రం పట్టించుకోలేదు. లలిత్తో తమ రిలేషన్ కొనసాగిస్తూ వచ్చింది. కానీ ఓ ఇంటర్వ్యూలో సూటిగా లలిత్ మోడీ గురించి తప్పించుకోలేని ప్రశ్న ఎదురవగా ఆమె ఇలా సమాధానమిచ్చింది. తన జీవితంలో వస్తున్న విమర్శలను తాను పట్టించుకోనని, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అందరితో పంచుకోనని చెప్పింది సుస్మిత. అయితే ఆ సమయానికి సుస్మిత లలిత్ మోదీతో ప్రేమలో ఉందా, బ్రేకప్ చెప్పిందా అనేది అర్థం కాలేదు. వీటన్నిటికీ సమాధానంగా తాజాగా లలిత్ మోదీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆయన మరోసారి ప్రేమలో పడ్డట్టు చెప్పారు. స్నేహం నుంచి ప్రేమ వరకు వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఓ వీడియోగా తయారు చేసి పెట్టారు. వీడియోతో పాటు ఓ ఎమోషనల్ మెసేజ్ రాసుకొచ్చారు. అదృష్టం ఒక్కసారే వస్తుందని అంతా అంటారని, కానీ తనను మాత్రం 2 సార్లు అదృష్టం వరించిందని వెల్లడించారు. తమ 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారిందని, అందరూ ఇలాంటి అనుభూతిని పొందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఇందులో కొత్త ప్రేయసికి సంబంధించిన వివరాలను మాత్రం లలిత్ మోదీ చెప్పలేదు. చాలా మంది సుస్మితా సేన్తో బ్రేకప్ అయ్యాక ఈమెతో ప్రేమాయణం సాగిస్తున్నారా అని ప్రశ్నించారు. అసలు సుస్మితా సేన్తో ఎందుకు విడిపోయారంటూ ప్రశ్నిస్తున్నారు.